Hi everyone. First of all, thanks for being here. Today, target for bank exams 2025, how to clear the concepts. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ 60 డేస్లో బేసిక్ కాన్సెప్ట్స్ని క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ మనకు ఇంగ్లీష్లో గ్రామర్, ఎడిటోరియల్ మోస్ట్ ఇంపార్టెంట్. గ్రామర్ అనేది ఎవరికైనా కూడా రిపీటర్స్కైనా బిగినర్స్కైనా ఎవరికైనా కూడా ఇంపార్టెంట్. Like tenses, subject verb agreement, parts of speech. So for this I will share my notes like daily one topic టైప్లో అండ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తాను. ఎడిటోరియల్కి వచ్చేసరికి డైలీ ఖచ్చితంగా మన ఎడిటోరియల్ అనేది లైక్ నిమిష మేడం కానీ విశాల్ సార్ కానీ ఎవరి దగ్గరనైనా కూడా మనం ఖచ్చితంగా ఎడిటోరియల్ అనేది మనం ఫాలో అవ్వాలి. నిమిష మ్యామ్ క్లాస్లో మనకి ఎక్స్ట్రా వర్డ్స్ కూడా పీడిఎఫ్ టైప్లో టెలిగ్రామ్లో అప్లోడ్ చేస్తారు. అవి చాలా బాగా యూజ్ అవుతాయి మనకు. నెక్స్ట్ అంటే రిపీటెడ్ వర్డ్స్ కానీ ఒకే వర్డ్ గురించి సినోనిమ్స్ కానీ యాంటోనిమ్స్ కానీ మ్యామ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్టు టెలిగ్రామ్లో కూడా దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అప్లోడ్ చేస్తారు. దెన్ క్వాంట్లో అర్థమెటిక్ అనేది ఆల్ కాన్సెప్ట్స్ మనం క్లియర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ అర్థమెటిక్ సంబంధించిన పర్సంటేజెస్ అయినా కూడా ఏజెస్ ఎవ్రీథింగ్ ఫస్ట్ మనకు ఒక కాన్సెప్ట్స్ అనేటి ఐడియా ఉండాలి. కాన్సెప్ట్స్ అనేటివి మనకు మెయిన్స్లో చాలా బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ సో అర్థమెటిక్కి సంబంధించిన మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తే అవైలబుల్లో ఉంటాయి. అండ్ నా నోట్స్ కూడా నేను షేర్ చేస్తాను. అర్థమెటిక్ కాన్సెప్ట్స్ కానీ లైక్ ఎవ్రీ టాపిక్ కానీ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. డిఐ యూట్యూబ్లో డైరెక్ట్ మనం యూట్యూబ్లో బిగినర్స్ డిఐ అని కొట్టగానే మనకు నెంబర్ ఆఫ్ డిఐస్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. వాటిని చూసుకొని వాళ్ళు ఎలా సాల్వ్ చేస్తున్నారు, ఎలా తీసుకుంటున్నారు క్యాలిక్యులేషన్స్ అనేవి మనం చూసుకోవచ్చు. కంపల్సరీ టేబుల్స్, స్క్వేర్స్, క్యూబ్స్, పర్సంటేజెస్, పవర్స్ అనేటివి ప్రాక్టీస్ చేయండి. ఇవి చాలా యూజ్ మనకు. ఎక్కడంటే మనకి డిఐ క్యాలిక్యులేషన్స్లో కానీ అర్థమెటిక్లో మనం సాల్వ్ చేసేటప్పుడు అయినా కానీ స్పీడ్ మ్యాథ్స్లో మోస్ట్ ఇంపార్టెంట్. స్పీడ్ మ్యాథ్స్లో మనకు చాలా యూజ్ అవుతుంది ఇది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ రీజనింగ్ పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్. యూట్యూబ్లో బేసిక్స్ పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ అని మనం టైప్ చేస్తే మనకు నెంబర్ ఆఫ్ పజిల్స్ వస్తాయి. దాని నుంచి మనం చిన్న పజిల్స్ తీసుకొని ఫస్ట్ మెల్లిగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ వీడియోస్లో నేను పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్ అప్లోడ్ చేస్తాను. అండ్ దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇస్తాను ఖచ్చితంగా. బేసిక్ పజిల్స్, మిస్లీనియస్ కూడా ఫస్ట్ మనము కాన్సెప్ట్స్ క్లియర్ చేసుకోవాలి. బ్లడ్ రిలేషన్, డైరెక్ట్, ఆల్ఫాన్యూమరిక్, ర్యాంకింగ్, సిలాస్ ఆల్. దెన్ జిఏ డైలీ ఏదైనా 2 సోర్సెస్ నుంచి మనం కరెంట్ అఫైర్స్ అనేది ఫాలో అవ్వాలి. యూట్యూబ్ క్లాసెస్ ఉంటాయి. దానికి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి టెలిగ్రామ్లో ఉంటాయి. పాసిబుల్ అయితే నోట్స్ రాసుకోవడం బెటర్. మన ఓన్ లాంగ్వేజ్ అనేది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. నెక్స్ట్ మనం రివిజన్ చేసినప్పుడు కానీ తర్వాత మనం ఎప్పుడైనా రిపీటెడ్గా చదవాలన్నప్పుడు కానీ. దెన్ ఫస్ట్ రైట్ కంప్లీట్ సిలబస్ ఇన్ ఏ పేపర్ అండ్ టిక్ మార్క్ వాట్ ఐ హ్యావ్ టు రీడ్, వాట్ ఐ హ్యావ్ టు స్టార్ట్ అండ్ రైట్ ఏ టు డూ లిస్ట్ ఫర్ టుమారో. ఈరోజు నైటే మనం రేపు ఏమేమి చేసుకోవాలి, మార్నింగ్ లేచిన తర్వాత ఏం ప్రాక్టీస్ చేయాలి, నెక్స్ట్ ఏం చదవాలి, ఏ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి అనేది మనం ముందు రోజే రాసి పెట్టుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్లో ఈ సబ్జెక్ట్స్కి సంబంధించిన అన్నింటికి సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ సోర్సెస్ నేను అప్లోడ్ చేస్తాను. బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రిపరేషన్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. Please subscribe for more videos. Thank you for watching.